టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జూన్ 6 కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,000 కోట్లతో నిర్మిస్తున్న సిఆర్ఐఎఫ్, ఆర్ఎండ్బి రోడ్ల నిర్మాణంపై రివ్యూ చేశారు. ఇటు పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు చోట్ల మొక్కలు నాటారు మంత్రులు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. నగరం 4 మూలలా నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సిఆర్ఐఎఫ్, టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 4 టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే దాదాపు 70% పనులకు టెండర్లు పిలిచామని, మిగిలిన పనులకు టెండర్ ప్రక్రియ రెడీ చేస్తామన్నారు అధికారులు. ఎన్నికల కోడ్ ముగిసినందున జూన్ 6 నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రికి తెలిపారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2,000 కోట్లతో నిర్మిస్తున్న సిఆర్ఐఎఫ్, ఆర్ఎండ్బి రోడ్ల నిర్మాణాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు మంత్రి సీతక్క. పర్యావరణ పరిరక్షణపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాభవన్లో మొక్కలు నాటారు మంత్రి. ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు మంత్రి. ప్రాణాంతక వ్యాధులను అరికట్టాలంటే మొక్కలు పెంచాలని సూచించారు పొన్నం. ఎన్నికల కోడ్ ముగియడంతో పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామన్నారు మంత్రులు. ప్రజాక్షేత్రంలో ఉండి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.